47వ అధ్యాయం కూడా మనుషుల యొక్క జీవితానికి, మనుషుల యొక్క కుతంత్రానికి సంబంధించినటువంటిది. నువ్వు ఎలా ఉండకూడదో చెప్తుంది. నువ్వు వీరభద్రప్పలాగా ఉండకూడదనేటువంటి విషయాన్ని చెప్తుంది. వీరభద్రప్ప ఒకప్పుడు గ్రామానికి గొప్ప సంపన్నుడు. గ్రామస్తులందరూ ధనం జమ చేసి మహాదేవుని ఆలయాన్ని పునర్నిర్మించమని ఇస్తే ఆ మాట ఈ మాట చెప్పి అసలు పనే ముందుకు కదలదు. కానీ అదే మహాదేవుడు తన భార్య కలలోకి వచ్చి నువ్వన్నా పూనుకో అమ్మా అనంటే భర్తకు చెప్తే భర్త వినడు. లాభం లేదని చెప్పి మళ్ళీ రెండోసారి భగవంతుడు చెప్తే తన నగలన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ధనాన్ని తెద్దామనుకుంటే నువ్వు అక్కడిక్కడ తాకట్టు పెట్టడం ఎందుకు, నా దగ్గరే తాకట్టు పెట్టి నీకు ధనం ఇస్తానంటాడు. ఆ ధనాన్ని కూడా ఇయ్యడు. డబ్కి అనేటువంటి ఒక స్త్రీ తన వద్ద కుదవబెట్టినటువంటి ఒక భూమిని ఇచ్చి ఈ భూమిని గుడికి రాసేయి, గుడికి రాస్తే వాళ్ళే ఆ భూమిని అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళు గుడిని బాగు చేసుకుంటారంటారు. తర్వాత కాలక్రమంలో ఆ ఊరు అంతరించిపోతుంది. తరువాత గొప్ప ధనవంతుడిగా క్రితం జన్మలో అనేక భోగాలు అనుభవించినటువంటి వ్యక్తి వీరభద్రప్పగా ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో రోజు అడుక్కొని తిని బ్రతికేటువంటి అంత దిగువ స్థాయి జన్మను తను తీసుకుంటాడు. క్రితం జన్మలో భగవంతుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దాన్ని మంచి పనులకు ఉపయోగించకుండా, దైవ కార్యాన్ని పూర్తి చేయకుండా తను సొంత భార్యతో పాటు గ్రామస్తులను భగవంతుణ్ణి మోసం చేసినందుకు పడ్డటువంటి శిక్ష తర్వాతి జన్మలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం జరిగింది. తర్వాత భగవంతుడు ఆడించేటువంటి నాటకము సూత్రంలో అతని భార్య ఆ మందిర పూజారిగా పుడుతుంది, పూజారికి కూతురుగా పుడుతుంది. తర్వాత ఎవరైతే ఆ డబికి ఉందో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ధర్మకర్తల, మందిర ధర్మకర్తల కుటుంబంలో తాను చెన్నబసవప్పగా జన్మిస్తుంది. మళ్ళీ 3 క్యారెక్టర్స్ అక్కడికి వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ పేద బ్రాహ్మణుడికి ఆ ఊరి పూజారి యొక్క కూతురుతో వివాహం జరుగుతుంది. ఇలా అది దేవుని మాన్యము పూజారికి సంబంధించినటువంటి ఆస్తిగా మారిపోతుంది. కాబట్టి దాన్ని అమ్మాలని చెప్పి వివాహం అయిన తర్వాత వీరభద్రప్ప భార్య యోచిస్తే దాంట్లో వచ్చినటువంటి డబ్బులో కొంత సగం డబ్బు తీసుకున్న తర్వాత మిగతా వాయిదాల మీద ఇస్తా అంటే చెన్నబసవప్ప ఆ ఇంట్రెస్ట్తో వాటా కావాలంటారు. ఈ పంచాయతీ అంతా బాబా దగ్గరికి పోతే బాబా సరే నువ్వు చెన్నబసవప్ప చెప్పినట్టే వినంటారు. అన్ని విషయాల్లో కూడా చెన్నబసవప్పను బాబా ప్రోత్సహించడంతో వీరభద్రప్ప కోపం వస్తుంది. వచ్చి ఎలాగైనా సరే నిన్ను చంపుతాను, బాబా పైన నిందేస్తాడు. నా భార్య ధనాన్ని నాకు కాకుండా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అరే చెన్నబసవప్ప ఇక నీ అంతు చూస్తా అని చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు. చెన్నబసవప్ప వచ్చి బాబా వద్ద ప్రాధేయపడతాడు. బాబా ఎలాగైనా సరే నన్ను రక్షించు, వాడు మూర్ఖుడు నన్ను చంపుతాడేమో అంటే ఎప్పుడూ కూడా నిన్ను నేను రక్షిస్తానంటారు. ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత మళ్ళీ పాము కప్పగా పుట్టి బాబాకు తారసపడ్డటువంటి సందర్భంలో కప్పను పాము మింగబోతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి వచ్చి చెప్తాడు గ్రామస్తుడు, బాబా భయంకరమైనటువంటి పాము నోట్లో కప్ప ఉంది, ఇప్పుడు అది ఫలహారంగానుంది పాముకు అనంటే నేనుండగా దాన్ని ఎలా చావనిస్తాను. ఎప్పుడిచ్చాడు, ఎన్ని జన్మల క్రితం ఇచ్చాడు ఆ మాట బాబా? 3 జన్మల క్రితం ఇచ్చినటువంటి ఆ మాటను ఏ విధంగా కప్పగా పుట్టిన తర్వాత కూడా దాన్ని వీరభద్రప్ప యొక్క ఆవేశానికి, అతని కుతంత్రానికి, కప్ప రూపంలో పుట్టినటువంటి ఆ జీవికి కూడా హాని కలగకుండా బాబా రక్షిస్తారు. ఏం వీరభద్రప్ప పాముగా పుట్టినా సరే ఇంకా నీ బుద్ధి మారదా అనగానే వెంటనే ఆ కప్పను వదిలేసి పాము వెళ్ళిపోతుంది. అంటే మనం ఏ జీవి రూపం తీసుకున్నా, ఏ జీవిగా మనం ఇక్కడ ఉన్నా సరే బాబా ఖచ్చితంగా మనల్ని కనిపెట్టుకుని ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మన మానవ జన్మ యొక్క దురదృష్టం ఏంటంటే మనకు క్రితం జన్మ గుర్తుండదు, వచ్చే జన్మ ఏందో మనకు తెలియదు. భగవంతుడు కొన్ని జీవులకు అదృష్టం ఇస్తాడు. అవి కుక్కగా పుట్టినటువంటి వాటికి,
పక్షులుగా పుట్టినటువంటి వాటికి కొంత అదృష్టం ఉంటుందట. మనం అనుకుంటాం కుక్క ఆడ పడుకొని మనల్నే తదేకంగా చూస్తూ ఉంటుంది, మన గుమ్మం ముందు ఉండి మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది. దానికి తెలుసు క్రితం జన్మలో ఎప్పుడో దాంతో పాటు మనం ఉండి ఉంటాం, వాటికి అన్ని గుర్తొస్తాయట. ఎందుకంటే అవి మాట్లాడలేవు కదా. ఇప్పుడు మన క్రితం జన్మ గుర్తుంటే వచ్చే జన్మ తెలిస్తే మనం అన్ని చెప్పేస్తాం నోటితోటి. కాబట్టి వాటికి తెలుస్తుందట, పశ్చాత్తాపడతాయట అవి. అరే నేను క్రితం జన్మలో మానవ జన్మను వృధా చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పి ఆ కొన్ని పక్షులు కొన్ని జీవులు అవి ఆరాటపడుతూ ఉంటాయట. తమ యొక్క తప్పులను పశ్చాత్తాపంతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాయట. చాలా మందిరాల్లో మనం చూస్తుంటాం, బాబా మందిరాల్లో కానీ ఎక్కడ కానీ శివాలయాల దగ్గర గోవులు ఎద్దులు ఇవన్నీ కూడా ఎందుకు ఆ ప్రాంగణం చుట్టే తిరుగుతుంటాయి. బాబా గుడి అనగానే ఎందుకు ఆ శునకాలన్నీ కూడా గురువారం కాగానే ఆ వంటల వాసన చాలా శునకాలు వస్తాయి. ఎందుకంటే అది బాబాతో భగవంతునితో వాటికి ఉన్నట్టు రుణానుబంధం. ఇంకొకటి ఏంటంటే అవి పశ్చాత్తాపడతాయట. ఎట్లాగా ఆ జన్మ వ్యర్థం చేసుకున్నాను, ఇంత నీచమైనటువంటి జన్మ నేను తీసుకున్నానని చెప్పి. కాబట్టి ఈ విషయం ఆ 2 మేకల కథ విషయంలో, అదేవిధంగా పాము కప్ప విషయంలో మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసేటువంటి పాపకర్మలే మనల్ని రకరకాలైనటువంటి జీవుల జన్మలోకి తీసుకెళ్తాయి. పాపపుణ్యాలు సమానమైనప్పుడు వచ్చేటువంటిది మానవ జన్మ, కర్మలు ఎక్కువైనప్పుడు వచ్చేటువంటిది నీచమైనటువంటి జన్మ. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి మనకు 47వ అధ్యాయం తెలియజేస్తుంది. అదేవిధంగా 48వ అధ్యాయంలో ప్రధానంగా మనకు శవాడే కథ ఉంటుంది. శవాడే న్యాయ విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. అందరూ కూడా పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఒకరినొకరు పరీక్షించుకుంటూ ఉంటారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. శవాడే ఏ సమాధానము సరిగ్గా చెప్పడు. అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ అడుగుతారు, అరే నువ్వు కనీసం ఏ ఒక్కదానికి సమాధానం చెప్తారో ఎట్లా పరీక్ష రాస్తావంట. నాకు తెలుసు బాబా చెప్తాడు, ఈ సంవత్సరం నేను పాస్ కాను, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నేను పాస్ అవుతాను, నాకు ఖచ్చితంగా బాబా సహాయం చేస్తాడు. అందులో ఉన్నటువంటి సపత్నేకర్, ప్రతి గ్రూప్లో కూడా ఒక హైపర్ యాక్టివ్ ఉంటారు. ఆ హైపర్ యాక్టివ్ సపత్నేకర్ అంటాడు, మిగతా వాళ్ళందరూ కామ్గా ఉన్నారు, ఊరుకో బాబా చెప్తే ఏడైతే అసలు బాబా గురుడివి ఇవన్నీ కావు, నువ్వు స్వతహాగా చదువుకోవాలి, స్వతహాగా నువ్వు నేర్చుకోవాలి, ఎవరొచ్చి సహాయం చేస్తారని అంటారు. అక్కడితోటి కథ ముగుస్తుంది. కానీ ఆ మాటను బాబా గుర్తుపెట్టుకున్నారు. ఎవరు సహాయం చేస్తారు? బాబా సహాయం చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావు? స్వతహాగా నువ్వు శక్తివంతుడు కావాలి, స్వతహాగా నువ్వు ప్రజ్ఞను పెంచుకోవాలని అన్నాడు. ఏం జరుగుతుంది? కొడుక్కు వింత వ్యాధి వచ్చి చచ్చిపోతాడు, మనస్సు కకలావికలం అవుతుంది, అనేక యాత్రలు తిరుగుతాడు, ఎక్కడా శాంతి లభించలేదు, ఎక్కడా అనుగ్రహం లభించలేదు. అప్పుడు తన సోదరుడు గుర్తు చేస్తారు, షిరిడీకి వెళ్దామని చెప్పి వెళ్తే బాబా మసీదులో కూడా అడుగుపెట్టనియాడు. ఎందుకు అడుగుపెట్టనియాడు? తను అనేక సంవత్సరాల క్రితం చేసినటువంటి హేళన గుర్తుకు రావాలి. బాబా చేస్తాడా? బాబా ఏం చేస్తాడయ్యా, మనం స్వతహాగా ప్రజ్ఞను సంపాదించాలన్నాడు కదా. సరే, వీడు ఏ విధంగా తను కోల్పోయినటువంటి దాన్ని స్వతహాగా ఏ విధంగా తాను సంపాదించుకోగలుగుతాడు. తర్వాత తన భార్యకు స్వప్న దర్శనం ఇచ్చి బావి దగ్గర నీటి కోసం పోతే ఆ బరువు నేను మోస్తానమ్మా అని చెప్పి అంటే మరలా షిరిడీకి వస్తారు. అయినా సరే సపత్నేకర్ భార్యను మసీదులో అడుగుపెట్టిస్తారు తప్ప సపత్నేకర్ను మరలా చెల్చెల్ అనే అంటాడు. అర్థం కాదు. అప్పుడు తెలుస్తుంది, అరే ఎందుకు అనేక మంది యథేచ్ఛగా ద్వారకామయిలోకి వెళ్తున్నారు, అనేక మంది బాబా సాష్టాంగ పడుతున్నారు, అనేక మంది అనేక అనుగ్రహాలను మోసుకెళ్ళిపోతున్నారు, అరే నన్ను చెల్చెల్ హట్ అని ఎందుకు అంటున్నాడు. అప్పుడు గుర్తుకొస్తుంది, కొన్ని సంవత్సరాల క్రితం నేను హేళన చేశాను కదా, బాబా ఏం చేస్తాడు, మనపైన ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్తు అంతా అన్నాను కదా, దానికి తగినటువంటి పరిహారాన్ని మూల్యాన్ని నేను చెల్లించుకున్నాను. కొడుకు పోయాడు, కనీసం సద్గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది అనుకున్నాను, నాకు ఈ జన్మలో దొరికేటువంటి అవకాశం లేదనుకుంటాడు. కానీ మళ్ళీ బాబా ప్రేమగా పిలిచి తన భార్య వైపు చూపెట్టి తన అంటాడు, నేను మంది బిడ్డలను చంపేటువంటి వాడినా, నేను తలుచుకుంటే మళ్ళీ ఆ తల్లి గర్భంలో ఆ చనిపోయినటువంటి కొడుకును ప్రవేశపెట్టలేనా అని అంటాడు. అంటే తనను హేళన చేసినటువంటి వారు తన గురించి తెలుసుకొని పశ్చాత్తాపడితే మళ్ళీ ఏ విధంగా బాబా తన ఒడిలోకి తీసుకున్నారు. ఇక్కడ
బాబాను హేళన చేయడము, పశ్చాత్తాపడము, ఇవి రెండూ కూడా బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేతనే. ఆ రోజుల్లో కూడా చాలా మంది బాబాను హేళన చేశారు, ఈ రోజు హేళన చేస్తూ ఉన్నారు. అందరినీ బాబా దగ్గరికి తీసుకుంటారా? తీసుకోడు. ఆ హేళన చేసేటువంటి వాళ్ళల్లో కూడా తనతో రుణానుబంధం ఉన్నటువంటి వాడినే ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు. అలాగే సపత్నేకర్ కుటుంబం కూడా బాబా మహాసమాధి తర్వాత సంస్థాన నిర్వహణలో సపత్నేకర్ చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. బాబా తప్ప ఇంకొక ధ్యాస లేకుండా గడిపినటువంటి వారు. పార్వతీబాయి ఈ సపత్నేకరు బాబా ధ్యాసలో ఒక ఉన్నతమైన ఉచ్చస్థితికి వారు వెళ్ళడం జరిగింది. బాబా యొక్క అనుభవాల విషయంలో ఆమె వివి నరసింహస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. ఆ విధంగా బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళని. ఈరోజు మనం ఒక విషయాన్ని గమనించాలి. బాబా పట్ల, బాబా యొక్క ఉనికి పట్ల, బాబా యొక్క మతం పట్ల ఎవరైతే మొత్తం హిందూ సమాజాన్ని మోస్తున్నాం అనుకుంటారో, ఆ భ్రమలలో ఉంటారో, అనేక మంది అనేక రకాలైనటువంటి వివాదాలకు దారితీశారు, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఎత్తారు. బాబా ఏం చేస్తారంటే ప్రతి చర్య జరిగేటువంటి దానికి ఆయన ప్రతిచర్య చేయరు. మనం మామూలుగా ఏదన్నా మనం అనగానే వెంటనే దానికి వివరణ ఇచ్చుకుంటాం. బాబా వివరణ ఇయ్యడు. బాబా ఇచ్చేటువంటి వివరణ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఇంకా నోర్లు మూసుకోవాలి. నిన్న జరిగింది అది. మోహన్ భగవత్ ఈరోజు ఎవరైతే మేము ఈ సమాజాన్ని మొత్తం కూడా ఉద్ధరించేటువంటి సమూహం అనుకుంటున్నారో, ఆ సమూహానికి నాయకత్వం వహించేటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెళ్ళి నిన్న బాబా పాదాల దగ్గర సాక్షి అల్టిమేట్ ఆన్సర్ ఇస్తాడు. ఇవాళ అన్నదానికి వెంటనే రాజకీయ నాయకుడు ఇవాళ ఒకడంటే వెంటనే రేపు సమాధానాలు ఇస్తారు. ఈ కాదు ఖండనలు ఇవి ఉండవు బాబా దగ్గర. ఇస్ ద అల్టిమేట్. ఇంకా దానికి ఇంకెవ్వరు ప్రశ్నించదు. ఇప్పుడు ఎవరన్నా అడిగారనుకోండి, అరే నాయన నువ్వు చెప్పుతున్నటువంటి ఆ హిందుత్వానికి ప్రతినిధి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల హిందువులకు ప్రతినిధి వెళ్ళి బాబా దగ్గర సాష్టాంగ పడ్డాడు రా, నువ్వెంతరా, నీ బతికెంతరా అని చెప్పి అడగచ్చు. అల్టిమేట్ సమాధానం. ఇట్లా అద్భుతంగా బాబా యొక్క సమాధానం ఉంది. శవడ విషయంలో కూడా, అందుకనే సపత్నేకర్ విషయంలో కూడా అద్భుతమైనటువంటి సమాధానం. ఒకటే అల్టిమేట్, ఇంకా దానికి ఇంకా ఉండదు. ఇంకా అదేవిధంగా 49వ అధ్యాయం షిరిడీకి బాబా మందిరానికి వెళ్ళేటువంటి భక్తుడి యొక్క మనస్సు ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇందులో మొదటి కథ చెప్తుంది. హరికాబేట, జరీకాపేట, హరికనోబా. పోనీ హరికనోబా కొత్త చెప్పులు కొనుక్కొచ్చుకున్నాడు, వదిలిపెట్టాడు. ఎవరికైనా చెప్పుల పైన కాస్త యువకుడు కాబట్టి ప్రీతి ఉంటుంది. విషయం ఏంటంటే మనందరం కూడా బాబా గుళ్ళోకి వచ్చిన తర్వాత మనసును బయట వదిలిపెట్టి వస్తాం. ఆ మనసే లేకపోతే ఆయన ఎట్లా స్మరిస్తాం? చెప్పుల విషయం వేరే, మన దగ్గర ఉంచుకోవాల్సిన దాన్నే మన దగ్గర ఉంచుకోం. ఈ కథ కేవలం చెప్పులకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. బాబా గుడికి వస్తూ కూడా మనస్సును ఎక్కడికో దాన్ని పంపించేసి వస్తాం. ఇళ్ళకి వచ్చినా సరే అది ఇక్కడ ఉండదు, ఎక్కడికో వెళ్తుంది. కాబట్టి హరికాబేట, జరీకాపేట కథలో, హరికనోబా కథలో బాబా అద్భుతమైనటువంటి సారాన్ని చెప్పాడు. ఒక చెప్పులే కాదురా నాయన, మీ మనస్సును కూడా దగ్గర పెట్టుకోండి. మీ మనస్సు ఎక్కడికో పోతుంది. చెప్పులు ఒకటి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. మనస్సు భగవంతుని పైన లగ్నం కాకపోతే మనం గుడికి వచ్చినా వేస్తే, షిరిడీకి పోయినా వేస్తే, ఎక్కడికి పోయినా అది వ్యర్థమే. అందుకనే బాబా ఒక గొప్ప సాధనను ఆ రోజు భక్తులకు ఇచ్చారు. షిరిడీలో వచ్చి పిచ్చాపాటిగా మాట్లాడుకునేటువంటి వాళ్ళందరినీ కూడా వాడకపో, అక్కడ పారాయణ జరుగుతుందని చెప్పేవాడు. ఊరికే పోయినటువంటి వాడికి ఊరికే పారాయణ వినేటువంటి వాడు కాదు. అక్కడ పోయేసరికి తను ఏ సమస్య కోసం అయితే వచ్చాడో ఆ సమస్యకు సంబంధించినటువంటి పారాయణ అక్కడ జరుగుతూ ఉండేది. ఓహో బాబా నాకు ఇక్కడ సమాధానం చెప్పించారు. ఈరోజు షిరిడీకి వెళ్ళేటువంటి వేలాది మంది భక్తుల్లో దాదాపు 90% అక్కడికి పోయినా సరే లోక వ్యవహారాలను వదలం. మనం అక్కడికి పోయి ఏం ప్రయోజనం? ఎట్లయితే హరికనోబా చెప్పుల మీద ధ్యాస ఉందో, మనము అక్కడికి వెళ్ళినా మన ఇంటి పక్కన హైదరాబాద్లో జరిగే వ్యవహారాలు, గుంటూరులో జరిగే వ్యవహారాలు, ఖమ్మంలో జరిగే వ్యవహారాలు, విశాఖపట్నంలో జరిగే వ్యవహారాలు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం.
ఆ విధంగా బాబా అతనికి కూడా అద్భుతమైనటువంటి అనుభవం. చెప్పులు ఏమనుకుంటారు, ఇంత పెద్ద మహాత్ముడు కదా, నాకు చెప్పులంటే మక్కువ అని చెప్పి ఆయనకు తెలియదా? ఆయన సమక్షంలో చెప్పులు పోవడం ఏంటి, నా చెప్పులను కాపాడొద్దా? ఇది ప్రతి ఒక్కరం మనం అనుకుంటాం. నేను ఇన్ని అభిషేకాలు చేసి ఇన్ని పారాయణ చేసి నాకు నష్టం కలిగించేటువంటి విషయం ఆయనకు తెలియదా? ఎందుకు నాకు నష్టం జరిగింది? ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనమాట. అంటే ప్రతి కథ కూడా మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుల యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తే ఆ ప్రతిబింబించినటువంటి దాంట్లోంచి పాఠం నేర్చుకోవాలి మనం. ఆయన చేసినటువంటి దాంట్లో నేను చేసిన అభిషేకాలెన్ని, నేను చేసిన పారాయణలెన్ని, నేను చేసిన హారతులెన్ని, నా రాతలో లేనటువంటి దాన్ని చాలా విషయాలను అనుగ్రహించాడు. మరి ఆయన చేసినటువంటిది తక్కువ, మనం చేసినటువంటిది ఎక్కువనా? ఆయన అనుగ్రహం ఎక్కువ అని చెప్పి మనం ఎప్పుడు భావిస్తామో అదే సరైన సర్వస్వ శరణాగతి. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడు బాబా? ఇంకొకటి కూడా చేస్తాడు. అనవసరమైనటువంటిది ఏదైనా తన పైన ఆపాదిస్తే, తనను నిందిస్తే ప్రూవ్ చేసుకుంటాడు. తనంటాడు ప్రూవ్ చేసుకున్నాడు ఈ కథలో. బాబాకి ఏం అవసరం? ఓ పిల్లవాడిని పిలిచి ఓ కర్రకు చెప్పులు కట్టించి హరికాపేట జరీకాపేట అని చెప్పి అరుచుకుంటూ బొమ్మని చెప్పి అవసరమైంది బాబాకు. ఇది ఏమనుకున్నాడు మనసులో? వాడాకి వెళ్ళాడు, భోజనం పెట్టారు, భోజనం రుచిస్తలేదు, చెప్పులే గుర్తొస్తున్నాయి. ఇక అనుకున్నాడు బాబా, ఇవన్నీ బాబాకు తెలుసు కదా. వాడి అమ్మాయి నా దగ్గరకు సరిగ్గా తిండి కూడా తినట్లేదు, వీడు వాడి మనసు దాని మీదనే ఉంది, అమ్మాయి లాభం లేదు, పైగా నిందేసే. ఎంత పెద్ద నిందా! అరే ఇంత మహాత్ములు అంటాడు, నా చెప్పులు కాపాడలేడా, నా చెప్పులు కాపాడలేడా, అమ్మ లాభం లేదని చెప్పి బాబానే ఏం చేస్తాడు, పిల్లల నుంచి పంపిస్తాడు. అరే ఈ చెప్పులు నాయే అంటే నేనే హరికాబేట అంటాడు. హరికాబేట నువ్వు కరెక్టే కావాల్సింది, జరీపేట తీసుకురా అంటాడు పిల్లలు. జరీపేట తీసుకొచ్చి అరే నాయన నా చెప్పులు నాయే అంటే జరీపేట పెట్టుకున్న తర్వాత అనుమానం వస్తుంది. అరే జరీపేట అంటే పెట్టుకుని ఆయన దగ్గరికి పోయినా, నేను హరిపేట అని ఎట్లా తెలుస్తున్నాను ఆయన పేరు? అప్పుడు అర్థమవుతుంది ఈయన సర్వంతర్యామియే, ఈయన చెప్పులు మాయం చేసింది ఈయననే, పంపించింది ఈయననే. నా మక్కువ ఏదైతే ఉందో దానిపైన ఆ మక్కువను చంపడానికి, వరేలు వచ్చింది ఇక్కడ చెప్పులను కాపాడుకోవడానికి కాదురా నాయన, కాస్తో కీస్తో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చామని చెప్పి అప్పుడు అర్థమై మళ్ళీ బాబాకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోతాను. అంతేకాదు బాబాను ఈరోజు ఆ రోజు, ఈరోజేమో బాబా ఈ భూమిపైన అవతరించినటువంటి రూపాన్ని, ఆయన భాషను, ఆయన అల్లా మాలిక్ అన్నాడని, అది మజీద్ అని, రకరకాలైనటువంటి దాంట్లో ఈరోజు కూడా రకరకాలైనటువంటి వాదనలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇంకొకటి కూడా ఈరోజు, అరే ఎక్కడా లేనటువంటి ఆదాయం షిరిడీకి ఉంది. అరే శివాలయంలో శివరాత్రికి చేయము ఎట్లాగూ, ఎప్పుడు ఏ సోమవారం అన్నదానం చేయము, అటువంటిది గురువారం ఎట్లా భోజనం పెడుతున్నారు వీళ్ళు? గురువారం పేదలకు భోజనం పెడతారు, ఏదో బాబా మహాసమాధి అయినప్పుడు దుప్పట్లు పంచుతారు, ఇంకోటి పంచుతారు. అరే ఎవరు చేయనటువంటి సేవలు చేస్తారు. ఇవన్నీ కూడా ఒక మనస్సు చాలా మందికి వచ్చేటువంటి ఒక అసూయ బాబా పట్ల. సేమ్ సన్నివేశం ఇదే అధ్యాయంలో ఉంటుంది. సోమదేవ స్వామి గొప్ప సాధకుడు, హిమాలయాల్లో అనేక సాధన చేసుకుంటూ ఉన్నటువంటి ఆయన హరిద్వార్లో కాకాసాహెబ్ యొక్క తమ్ముడికి కలిస్తే, అయ్యా మీరు మహానుభావులు ఎప్పుడైనా నాగ్పూర్ వస్తే మా ఇంటికి రండి అని అంటారు. నాగ్పూర్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్తారు, మీరు ఎట్లాగూ వెళ్తున్నారు కదా, దారిలో షిరిడి వస్తుంది, వెళ్ళి బాబాని దర్శించుకో, చాలా గొప్ప సాధువు అని చెప్పి ఆ రోజు చాలా బాబా కుటుంబాలు, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు బాబా గురించి చాలా హై పిచ్లో చెప్పేటువంటి వాళ్ళు, చాలా అద్భుతంగా బాబా యొక్క మహత్తును వర్ణించి చెప్పేవాళ్ళు. సోమదేవ స్వామి కూడా అనిపించింది, అరే షిరిడిలో మహాత్ముడు కదా, దర్శించుకొని వెళ్దామని చెప్పి వస్తాడు. పొలిమేరులోకి రాగానే 2 జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. మామూలుగా సాయి భక్తులకి ఏంటంటే ఆ జెండాలు చూడగానే అబ్బా బాబా మాకు స్వాగతం పలుకుతున్నాడు, 2 జెండాలు రెపరెపమని ఊగుతూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి షిరిడీకి అని చెప్పి ప్రేమ కలిగినటువంటి భక్తులు అనుకునేవాళ్ళు. సోమదేవ స్వామి ఏంది, ఆ జెండాలు ఏందని అడుగుతాడు. అవి బాబా యొక్క గౌరవానికి సూచికగా భక్తులు పెట్టినటువంటి జెండాలు అంటారు. ఏ జెండాలతో ఆడంబరంగా ఉన్నటువంటి సాధువును నేను దర్శించుకునేది. మళ్ళా పుండు మీద కారం పోసినట్టు పక్కన టాంగాలు ఇంకొకతని చెప్తాడు, మీరేం చూశారు స్వామి, బాబాకు వెండి పల్లకి ఉంది, గుర్రం ఉంది, వెండి హారతులు ఉన్నాయి, ఇవన్నీ వైభవంగా జరుగుతాయంటే
అబ్బా ఇంత ఆడంబరం ఉన్న చోటికి నా అలాంటి సాధువు రాకూడదు, నా సాధుత్వం ఏమైపోవాలి అంటారు. అందరూ అంటారు, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, వచ్చి దర్శించుకొని బండి, మళ్ళీ ఎట్లా ఇదే తిరిగి ఇదే టాంగాల పోవాలి కదా, రండి అని చెప్పి తీసుకొస్తారు. బాబా ద్వారకామయ్య మెట్లెక్కరిగారు. నీ సాధుత్వం నీ దగ్గరే ఉంచుకో, ఈ ఆడంబరాలు ఉన్నటువంటి మాతో మీకేం పని అని అంటారు. పక్కన సభామండపంలో నిల్చొని చూస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా బాబా పట్ల ఎంతో ప్రేమతో నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఎంతో మందితో బాబా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. మనసు పులకరించిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి అలజడి న్యూట్రలైజ్ అయిపోతుంది. మనస్సు శాంతిస్తుంది. తన గురువు చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది. ఎక్కడైతే మనస్సు శాంతి పొందుతుందో అదే నీ స్థానం అంటారు. అనగానే వెంటనే నిర్ణయం చేసుకుంటారు సోమదేవ స్వామి. నా గురువు చెప్పాడు, ఎక్కడ మనస్సు శాంతిస్తుందో అక్కడే నీ స్థానం అన్నారు, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటాను. కానీ బాబా మళ్ళీ దర్శనానికి అనుమతించి, వెళ్ళు, నీ సాధనను నువ్వు చేసుకో, ప్రశాంతంగా నీ స్థానానికి నువ్వు వెళ్ళు అని అంట. కొన్ని సంవత్సరాల పాటు హిమాలయాల్లో, హరిద్వారు, అనేక ప్రాంతాల్లో చేసి సాధన చేసినప్పుడు కలగనటువంటి శాంతి ఒక్క దర్శనం చేత సోమదేవ స్వామి కలిగి. అంటే బాబా ఒక శాంతికి నిలయం. అంతేకాదు, ఎవరి మనస్సుల్లో ఏమి అలజడున్నా, ఏం సంశయం ఉన్నా ఆ రూపాన్ని ఒక్కసారి కనుల నిండా దర్శిస్తే అన్ని పటాపంచలైపోతాయి. సోమదేవ స్వామి లాంటి వాళ్ళే ఇక హిమాలయాలు పనికిరావు మనకు, ఇదే మనకు మనసు శాంతి పొందిన చేటు ఇక్కడే ఉందాం అనుకుంటాం. ఈరోజు ఎందుకు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఎందుకు ఆగిపోయారు అక్కడ ఆయన పాదాల దగ్గర? ఆయన పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత మన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం, మన యొక్క జిజ్ఞాస అక్కడ ఆగిపోవాల్సిందే. ఇక్కడ తెలుసుకున్నాను ముందుకెళ్దాం అనేటువంటి తలంపు రాదు. ఎందుకంటే అక్కడ కట్టివేయబడతాం మనం. అంతగా బలంగా ఆయన పాదాల వద్ద కట్టిపడేసుకుంటారు. చిన్నపిల్ల వాళ్ళను అటు ఇటు తిరుగుతుంటే రుబ్బురాలు గట్టేసేవారు చిన్నప్పుడు. అట్లా ఆయన పాదాలకు గట్టేసుకుంటారు. ఏడిపోతాం, లాక్కపోతే వచ్చేటైంది ఆయన మనం అనిపిస్తుంది. ఇది కాకపోతే ఇంకెక్కడైనా వెళ్తే, బాబా కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్తే ఇంకేమైనా లభిస్తుందేమో అని చెప్పి మనస్సు అనుకుంటుంది. కానీ ఆ మన గుండ్రాయి కట్టేసినట్టు అక్కడ కట్టేస్తే ఇంకెక్కడికి పోతాం. ఆ విధంగా అద్భుతమైనటువంటి అనుభవం ఇక్కడ ఉంటుంది. సచ్చరిత లౌకికపరమైనటువంటి విషయాలను బాబా అద్భుతంగా చెప్తారు. స్త్రీ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి 16 ఏళ్ల ప్రాయంలోనే ఉండాల్సిన అవసరం లేదు. 80 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వృద్ధుడు కూడా సౌందర్యవంతమైనటువంటి స్త్రీని చూడగానే మోహపు వాంఛలు లేస్తూ ఉంటాయి. అదే సంఘటన ఇందులో ఉంది. నానాసాహెబ్ వైజాపూర్ నుంచి ఒక వ్యక్తి తన ఇంటి స్త్రీలను తీసుకొని వస్తే, ఆ బాబా దర్శనం చేసుకుంటూ ఓ స్త్రీ మేలు ముసుకుని పైకనగానే బాబా పాదాలు ఒత్తుతున్నటువంటి నానాసాహెబ్ దొంగతనంగా చూస్తూ ఉంటాడు. బాబా గమనించి ఒకే ఒక మాట చెప్తాడు, ఎందుకు నాన్న ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారంలో మనకేం పని అని అంటాడు. అవును, ఇంద్రియాలు తన పని తను చేసుకోనివ్వు, అందులో దురుద్దేశం లేకుంటే చాలు. నానా, భగవంతుడు ఈ సృష్టిని ఎంతో రమణీయంగా రూపొందించాడు. ఈ సృష్టిలో స్త్రీని కూడా అంతే రమణీయంగా సృష్టించాడు. మరి భగవంతుని యొక్క కౌశల్యాన్ని, భగవంతుని యొక్క నైపుణ్యాన్ని ఆస్వాదించకుండా ఎలా ఉంటాం? ఆస్వాదించు. దాంట్లో దురుద్దేశం లేకుండా ఉంటే చాలు. ఎందుకు ఇంద్రియాలను అనవసరంగా కట్టడి చేస్తున్నావు? నువ్వు చూసే దృష్టిలో దాంట్లో వక్రం ఉంటే, దాంట్లో ఇంకొకటి ఉంటే నువ్వు దాన్ని అదుపు చేయాలి. దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు ఎందుకు నువ్వు ఇంద్రియాలను అదుపు చేస్తున్నావు? ఇంద్రియాలు చేసేటువంటి పని ఇంద్రియాలను చేయని. ఆ తల్లి భగవంతుని యొక్క సృష్టికి, భగవంతుని యొక్క నైపుణ్యానికి నిదర్శనం. అంత అందంగా ఉంది ఆ స్త్రీ అంటే భగవంతుని యొక్క సృష్టి. భగవంతుని యొక్క సృష్టిని మనము కళ్ళతో చూసి ఆస్వాదించాలి. మనకు పుష్పాలు కనిపిస్తాయి, అవి అందంగా ఉన్నాయంటే ఖచ్చితంగా వాటిని మనం చూస్తాము. ఒక అందమైనటువంటి పెయింటింగ్ ఉందంటే దాన్ని మనం ఆస్వాదిస్తాం. అదేవిధంగా భగవంతుడు సృష్టించినటువంటి అందాన్ని, అదేవిధంగా అన్నింటినీ కూడా మనము
నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆస్వాదిస్తే భగవంతుడు ఇంత గొప్ప అందాన్ని సృష్టించాడని చెప్పి భగవంతుని కొనియాడు నువ్వు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, శివాజీ మహారాజ్ దగ్గరికి ఒక రాజ్యం మీద యుద్ధం చేస్తే ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే ఓడిపోయినటువంటి రాజు భార్యలను తీసుకొచ్చి ఈ రాజుకు స్వాధీనపరుస్తారు. శివాజీ మహారాజ్ దగ్గరికి ఓడిపోయినటువంటి రాజు భార్యను తీసుకొచ్చి, మహారాజా ఈమె మన శత్రు దేశం యొక్క మహారాణి, ఈమె మీకే సొంతం, అనుభవించండి అంటారు. శివాజీ మహారాజు ఆ స్త్రీని అలా తదేకంగా చూస్తూ ఉంటాడు. మహారాజ్ ఏమైందని అడుగుతాడు. ఏమీ లేదు, వచ్చే జన్మలోనైనా సరే నేను ఇలాంటి తల్లి గర్భంలో పుట్టాలి. నేను చూడు, నా తల్లి కురుసది, అందం లేనటువంటిది, అందుకే నేను కురుసగా అందవిహీనంగా నేనున్నాను. ఆ తల్లి సౌందర్యం చూడు, ఆ తల్లి సౌష్ఠవం చూడు, ఆ తల్లి ఎత్తు చూడు, ఆ తల్లి గర్భంలో వచ్చే జన్మలోనైనా పుడితే నేను ఇంకా మహావీరుణ్ణవుతాను అని అంటాడు. అది ప్రకృతిని, దైవం యొక్క కౌశల్యాన్ని మనం ఏ విధంగా చూడాలనడానికి శివాజీ మహారాజ్ ఆ సంఘటన ఒక మనకు నిదర్శనం. అట్లా అద్భుతమైనటువంటి సారం శ్రీ సాయి సచ్చరిత. తర్వాత 50వ అధ్యాయం. 50వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. బాబా చాలా ఉన్నత శ్రేణి భక్తులను తాను స్వయంగా పిలిపించుకున్నారు, నానాసాహెబ్తో సహా. ఇందులో కాకాసాహెబ్ షిరిడి రాక ప్రస్తావన ఉంటుంది. కాకాసాహెబ్కు చందోర్కర్ గారు చెప్తారు బాబా యొక్క మహత్తు గురించి. సరే, ఎన్నో రోజులుగా సమస్యతో వేదన పడుతూ ఉంటాడు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక కేసు నిమిత్తము రైల్లో నుంచి జారితే కాలుకు ప్రమాదం జరుగుతుంది, కాస్త కుంటి వస్తుంది. ఒకప్పుడు కాకాసాహెబ్ కోర్టులో అడుగు పెడితే ప్రత్యర్థి లాయర్లు, జడ్జిలతో సహా అందరూ కాస్త అటెన్షన్గా, కొంతమంది వైరి వర్గం లాయర్లు గడగడ ఉనికిపోయేటువంటి వారు. ఒక మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కలర్, అవయవాల యొక్క లోపం, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. అట్లాగే కాకాసాహెబ్ యొక్క ఆత్మస్థైర్యం, ఆ కుంటితనం అనేటువంటిది దెబ్బతీసింది. ఎందుకంటే కుంటి లాయర్ అని చెప్పి వెనకాల నుంచి గాసిప్ చేసేటువంటి వారు, అది కొంత మానసికంగా ఇబ్బంది పెట్టింది. సరే, వెళ్ళి బాబా అనుగ్రహంతో కాలం ఏమైనా బాగుపడుతుందేమో అనుకున్నాడు. ఎలక్షన్స్ నిమిత్తం అహ్మద్నగర్ వెళ్తే బాబా ఆయన ప్రయాణాన్ని ఎంత చాకచక్యంగా ప్లాన్ చేస్తారు. ఆ ప్రయాణం మన ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆ ప్రయాణం ఎట్లా షిరిడీకి పంపించాలని మిరికర్ ఆలోచిస్తూ ఉండగా శ్యామ ఇక్కడే ఉన్నారనేటువంటి విషయం వాళ్ళ నౌకర్లు చెప్తారు. శ్యామ ఎందుకోసం వస్తారు, వాళ్ళ అత్తగారి యొక్క ఆరోగ్యం బాగలేదని చెప్పి వస్తారు. కానీ అతను అహ్మద్నగర్లో దిగేసరికి అత్తగారి ఆరోగ్యం నయమైపోతుంది. ఇదంతా కూడా ఒక సూత్రం కదిలిచ్చాడు బాబా. తర్వాత శ్యామ షిరిడీ వెళ్ళేటప్పుడు పిలిపించి శ్యామతో పాటు పంపిస్తారు. అంతకంటే ముందే మిరికరు మేఘశ్యాముడి యొక్క రోజు పూజించుకునేటువంటి బాబా చిత్రపటానికి గ్లాస్ పగిలిపోతే అది వేయించడానికి తీసుకొస్తాడు. అప్పుడే అది రిపేర్ అయ్యి వస్తుంది. ఏంటి అని అడుగుతాడు. అది బాబా చిత్రపటం అనగానే ఒక్కసారి తెరదీస్తారా, చూస్తానంట. చూసిన తర్వాత కాకాసాహెబు తనను తాను మర్చిపోతాడు. ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్ళాలా, ఈ సాయి పరమాత్మను ఎప్పుడు దర్శించాలా, ఆయన పాదాలను ముద్దాడాలి అనేటువంటి కాంక్ష పెరిగిపోతుంది. శ్యామ వస్తే ఇద్దరిని పంపిస్తారు. టికెట్లు కొనలేదు అంతకంటే ముందు. మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది రైలు. ఫస్ట్ క్లాస్లో ఖాళీ ఉంది, కానీ ఆ ఖాళీ ఉన్నటువంటి దాంట్లో ఎక్కాలంటే టికెట్ కావాలి, లేదు. వీళ్ళు సరే మరుసటి ట్రైన్కు రేపు పోదామని చెప్పి వెనక్కి తిరిగిపోతూ ఉంటే ఆ ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి టీసీ పిలిచి సీట్ ఇచ్చి, మీరు ఇక్కడ కూర్చోండి, ఏమీ టికెట్ అవసరం లేదు, నిశ్చింతగా మీరు కోపర్గావ్లో దిగండి అంటారు. అంటే ఏర్పాటు, ఒక సద్భక్తుల్ని తన వద్దకు తెచ్చుకోవడానికి. ఎందుకు తెచ్చుకున్నాడు? కాకాసాహెబ్ ద్వారా సాయి భక్త లోకానికి అనేక నిదర్శనాలు చూపెట్టారు. ఒకటి గురుభక్తికి సంబంధించినటువంటి మేకవధ, తర్వాత రెండవది అత్యంత కీలకమైనటువంటిది. బాబా మహాసమాధి సందర్భంగా రెండు వర్గాలు కీచులాడుకుంటే కాకాసాహెబు వాడాకు వెళ్ళి సంచి పట్టుకుని అహ్మద్నగర్ బయలుదేరుతాడు. బయలుదేరితే రెండో పక్షం అంటుంది,
అరే రే కాకా సాహెబ్ బయలుదేరాడంటే ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగానే వస్తుంది. ఎందుకంటే కాకా సాహెబు దేన్నైనా వాదించగలుగుతాడు, ఏదైనా గెలుచుకోగలుగుతాడు, కాబట్టి కాంప్రమైజ్. అందుకోసం కొంతమంది భక్తులు ఎందుకు తెచ్చిపెట్టుకున్నారంటే ఇందుకోసం బాబా చతురత కలిగినటువంటి భక్తులందరినీ కూడా ఆయన స్వయంగా పిలుచుకున్నాడు. అన్ని ఏర్పాట్లు చేసి మనం తాత్యాసాహెబ్ నూల్కర్ విషయంలో కూడా చూడొచ్చు. కండిషన్స్, వంట బ్రాహ్మణుడు దొరకాలి, నాగ్పూర్ కమలాలు కావాలి. అయినా సరే ఆ రెండింటిని ఏర్పాటు చేయించి పిలిపించుకున్నాడు. అంటే తనతో రుణానుబంధం ఉన్నటువంటి మనము మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి మనం కూడా పెంకితనము, రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. అయినా సరే వాటన్నింటినీ భరిస్తాడు. ఆయన దగ్గరికి రావడానికి మనం పడేటువంటి అనేక సంశయాలను భరిస్తాడు. వచ్చిన తర్వాత అనేక అనుగ్రహాలను పొందిన తర్వాత కూడా ఆయన పైన మనకు వచ్చేటువంటి సందేహాలను, సంశయాలను, అనుమాన అన్నింటినీ ఆయన భరిస్తాడు. అందుకే ఆయన సద్గురువు అయ్యాడు. ఆ విధంగా కాకా సాహెబు చేరుకుంటారు. తర్వాత తెంబై స్వామి ఆ రోజు నడిచే దత్తస్వామిగా పేరుగాంచినటువంటి వాసుదేవానంద సరస్వతి బాబా గురించి చెప్పినటువంటి ఆ 4 మాటలు ఎవరికి ఏ సంశయాలున్నా సరే పటాపంచం చేయాలి. వారు నా సోదరులు, వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఒక సాధుత్వంలో ఉండి ఒక సన్యాసి ఇంకొకరికి నమస్కారం చేయడం అనేటువంటిది అది సాంప్రదాయానికి విరుద్ధం. కానీ ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ నమస్కారం నాకు శుభకరమైందిగా నేను భావిస్తున్నానంటారు. ఆ రోజు నడిచే దత్తుడిగా పూజించేటువంటి వారు వాసుదేవానంద సరస్వతి. ఆయన్నే స్వయంగా వారు మా సోదరులు, నా పైన కొంచెం దయచూపమని చెప్పు, నన్ను కాస్త గుర్తుపెట్టుకోమని చెప్పు అని అంటారు. అంటే బాబా యొక్క పరమాత్మ తత్వాన్ని వాసుదేవానంద సరస్వతి లాంటి వారే ఎంత అద్భుతంగా చెప్పారు. మనమందరము కూడా సచ్చరిత చదువుతాం, కానీ బాబా యొక్క ఉనికి, బాబా యొక్క శాంటిటీ ఏందనేటువంటిది ప్రతి లీలలో మనకు తెలుస్తుంది. ఆ లీలను మనం జాగ్రత్తగా చదివితే ఖచ్చితంగా బాబా యొక్క పరమాత్మ తత్వం బోధపడుతుంది. ఆయన నీ జీవితానికి ఎంత హితకారి అనేటువంటిది, ఆయనకు మించినటువంటి శ్రేయోభిలాషి మరొకరు ఎవ్వరూ ఉండరు. ఈరోజు లౌకికంలో ప్రాణ స్నేహితులు లేరు, దగ్గరి బంధువులు లేరు. కేవలం ఉన్నటువంటిది ఒక్కరే, సద్గురువు. ఆ సత్యాన్ని సచ్చరిత మనకు బోధిస్తుంది. ఇందులో పుండలికరావు కథ ఉంటుంది. పుండలికరావు తెంబై స్వామి ఇచ్చినటువంటి కొబ్బరికాయను పలహారంగా తినేస్తారు, కానీ బాధపడతాడు. 100 కొబ్బరికాయలు ఇస్తాను బాబా, కొబ్బరికాయ పొరపాటు అయిందనంటే, ఆ కొబ్బరికాయ ముందు నీ 100 కొబ్బరికాయలు పనికిరావు నాయనా, అయినా సరే అది నీకు నా సంకల్పం చేతనే లభించింది, నా సంకల్పం చేతనే అది పలిగింది, పలహారం అయింది. దాని గురించి నీ ప్రమేయం ఉందనుకోకు, కేవలం నువ్వు నిమిత్త మాత్రమే అని చెప్తారు. ఎందుకంటే తెంబై స్వామి వద్ద ప్రస్తావన తెచ్చింది పుండలీకరావు బాబాకి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అంటే, పూరి వెళ్ళి వస్తున్నాము. ఎక్కడికి తిరిగి ప్రయాణం షిరిడి అనగానే తెంబై స్వామి బాబా గురించి చెప్పినటువంటి మాటలు. మామూలుగా మనం ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా మహారాష్ట్ర సాంప్రదాయంలో, ఉత్తర భారతదేశ సాంప్రదాయంలో కొబ్బరికాయను ప్రసాదంగా ఇస్తారు. నిజానికి తెంబై స్వామి ఇచ్చినటువంటి ఆ కొబ్బరికాయ పుండలీకరావుకు చెందినటువంటిది. అది పుండలీకరావుకు అనుగ్రహించి ఇచ్చినటువంటిది. తనేం అంటే మహాత్ముల యొక్క మాటల్లో పరమార్థం వేరే ఉంటుంది. ఇది షిరిడీకి తీసుకెళ్ళు అని అన్నాడు కదా, అది బాబాకి ఇవ్వాలేమో అనుకున్నాడు. కానీ బాబా తెంబై స్వామి ద్వారా పుండలీకరావుకు నారికేలాన్ని ఇప్పించాడు. అది ఆయన సొంతమే. కాబట్టి బాబా ఆ విషయంలో ఆగ్రహించలేదు. లేకపోతే తప్పు జరిగిపోయింది, నువ్వు తప్పు చేసావని చెప్పి బాబా అనవచ్చు, నా సోదరుడి యొక్క ప్రసాదం నాకు దక్కలేదు అనవచ్చు. కానీ బాబా ఆ మాట అనలేదు. ఇదంతా కూడా నా సంకల్పం చేతనే జరిగింది, నువ్వు ఇందులో నీ ప్రమేయమే లేదు అని అన్నాడు. ఆ విధంగా మనకు 50వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటిది. 51వ అధ్యాయం ఇందులో ప్రధానంగా ఈ గ్రంథ పారాయణ వల్ల ఒరిగేటువంటి ఫలశ్రుతి, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సాధారణంగా ఓవి టు ఓవిలో 52వ అధ్యాయంలో సింహావలోకనం ఉంటుంది. అన్ని అధ్యాయాల యొక్క కథల సమాహారం. 53వ అధ్యాయంలో మనకు అవతరణిక ఉంటుంది. అవతరణిక ఆ రోజు హేమాడ్ పంతు రాశారని చెప్పి ఒక వాదన ఉంది. ఆ కాగితాలు దొరకలేదని అన్నారు. కానీ ఏ మాట కామాట బాబా ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని బాలాసాహెబ్ దేవ్కి ఇచ్చాడు.
సచ్చరిత అంతా హేమాడ్ పంతో రాయించి అవతరణిక రాసేటువంటి అదృష్టం బాలాసాహెబ్ దేవుకి ఇచ్చాడు. నిజంగా బాలాసాహెబ్ దేవ్ అదృష్టవంతుడు. ఆ రోజు భక్తుల కంటే కూడా ఈరోజు మనందరం కూడా ఇంకా అదృష్టవంతులం. ఎందుకంటే ఆ రోజు బాబా లీలలను చూశారు, కొన్ని లీలలను తర్వాత సాయిలీల మాసపత్రికలో చదివారు. కానీ ఈరోజు మనం నిరంతరం సచ్చరితను అధ్యయనం చేసేటువంటి అదృష్టం, నిరంతరం వారి లీలల్లో మునిగేటువంటి అదృష్టం. ఎట్లయితే కాకాసాహెబ్ నవనాథుల భక్తి గొప్పది అని చెప్పి ఎట్లా అన్నాడో చాలామంది మనం కూడా నిట్టూరుస్తుంటాం. అబ్బా, కాకాసాహెబ్ లాగా మనం లేకపోతే, శ్యామాలాగా లేకపోతే వాళ్ళ అదృష్టం ఎంత గొప్పది అనుకుంటాం. వాళ్ళకంటే మనం కూడా అదృష్టవంతులమే. సాయి కథా ఆశ్రయం దొరికిన తర్వాత మనల్ని మించినటువంటి అదృష్టవంతులు ఎవరు లేరు. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.